హలో గైస్, దిస్ ఇస్ వంశీ. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ట్రై చేయొచ్చా అండ్ వాటి కోసం వెయిట్ చేయొచ్చా. ఓకే. సో కోవిడ్ టైంలో చూసుకుంటే అప్పుడు జాయిన్ అయిన పీపుల్కి మెజారిటీ ఆఫ్ దెమ్ కంపెనీస్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనే ఇచ్చింది. ప్రజెంట్ ఏంటంటే మనకి అన్ని కంపెనీస్ హైబ్రిడ్ మోడ్లో రమ్మంటాం స్టార్ట్ చేసినాయి. ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే 5 days ఏ వీక్ రమ్మంటున్నాయి మ్యాండేటరీగా. అండ్ ఇప్పుడు రిమోట్ ఏమన్నా ఉన్నాయంటే కాల్స్, రిమోట్ కాల్స్ అయితే ఉంటున్నాయి. కానీ అవి ఏంటంటే ఎంఎన్సీస్, మిడ్ లెవెల్ కాదు, స్టార్టప్ కంపెనీస్, అరౌండ్ 500 పీపుల్ హెడ్ కౌంట్ ఉన్న కంపెనీస్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీటి కోసం మనం వెయిట్ చేయొచ్చా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మేబీ లేడీస్ ఆర్ జెంట్స్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు, లేకపోతే సిటీకి దూరంగా ఉండటం కావచ్చు ఆ జాబ్ లొకేషన్ కి. సో వీటి కోసం వెయిట్ చేయొచ్చా? వెయిట్ చేస్తే ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? సో ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం. సో ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ లో పింగ్ చేయండి. ఓకే. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న కంపెనీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా క్లయింట్ కి ఇంటర్వ్యూ చేసుకుంటారు అనమాట. అంటే పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం ఇంటర్వ్యూ చేసుకొని తీసుకుంటారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నదే ఆ స్టార్ట్అప్ కంపెనీస్ లో వెరీ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దట్టు వీళ్ళు స్పెసిఫిక్ క్లయింట్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఆ క్లయింట్ మీరు జాయిన్ అయ్యి ఆ క్లయింట్ తో ట్రావెల్ అయినంత వరకు ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అయిపోయినా కానీ ఆ కంపెనీలో ఏమైనా రెసిషన్ ఎఫెక్ట్ అయినా ఉన్నా కానీ పెద్దగా ప్రాజెక్ట్స్ ఉండవు కాబట్టి సో ఇక్కడ మనకి టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్, లే ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇదొక హజార్డ్. నెక్స్ట్, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్ వచ్చిన పోస్టులు అన్ని జెన్యూనా అంటే అది కూడా చెప్పలేము. కొన్ని మనకి గోస్ట్ పోస్టులు కూడా ఉండొచ్చు. నిజంగా అక్కడ జాబ్ లేకుండా కంపెనీ ఏదో రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు షాప్ చేయడానికన్నా పోస్టులు పెట్టొచ్చు. అది మనం కొంచెం తరోగా చెక్ చేస్తే కానీ చెప్పలేము. సో ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటున్నాయి, కానీ దానికోసం మీరు వెయిట్ చేస్తాము, ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో మాకు ఓకే అనుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో ప్రజెంట్ చెప్పాలంటే ఒక 5% వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ 95% హైబ్రిడ్ మోడ్ లో నడుస్తాయి. సో మీ ఓన్ డెసిషన్ అది. ఓకే. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.